క్రమశిక్షణగా ఎలా మౌల్డ్ చేయాలి, మంచి విద్యని ఎలా అందివ్వాలి అండ్ మంచి అలవాట్లు ఎలా నేర్పించాలి. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ nowadays is parenting. Would you all agree? Would you all agree? Thank you. So parenting మీద కొన్ని టిప్స్ ఉన్నాయి నా దగ్గర. Please all of you have patience to listen and implement at home. All the pre-primary children, make sure you're sitting. Srilata. All the pre-primary kids, please make sure that you are with your parents. Last law. Point what I would like to guide is be present and listen to your child. Be present and listen to your child. అంటే మీ పిల్లలతో మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. పిల్లలు చెప్పే వాటిని వినండి. చిన్న పిల్లలైనా ఈవెన్ ప్రీ ప్రైమరీ నర్సరీ పిల్లలైనా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ విల్స్ అండ్ విషెస్ ఏంటి, వాళ్ళకి ఏమి ఇష్టము ఏమి కాదు, వాళ్ళు చెప్పే వాటిని ఎలా కరెక్ట్ చేయాలి, వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మీకు తెలియాలంటే ప్లీజ్ స్పెండ్ టైం అండ్ లిసన్. వినండి పూర్తిగా. అండ్ మీరు మీ పని చేసుకుంటే వాళ్ళు ఏమైనా చెప్తుంటే విసుక్కోవడమో, తర్వాత మాట్లాడదాం లేదో, హోంవర్క్ హెల్ప్ అడిగితే గుర్తు చేసుకోవాలో, ఇలా కొంచెం ఇగ్నోర్ చేసినట్టుగా ప్లీజ్ లోన్ ఉండాలి. చాలామంది మధ్యతరగతి పేరెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే టైం. అంటే బై ద టైం మీరు ఇంటికి రీచ్ అయ్యే వరకు మీ పిల్లలకి లేట్ అయిపోతుంది, వర్క్స్ ఉండవు. దేనిపై ఏమవుతుంది, ఈవినింగ్ ట్యూషన్స్కి పంపించడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చే టైంకి వాళ్ళు టైర్డ్ అయి పడిపోవడం. అంటే ఈ మధ్యలో పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పే మాటలు వినడానికి పేరెంట్స్కి సమయం లేదు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదనపడి దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. అంటే నా పేరెంట్ ఏం చెప్పినా వినట్లే, మై పేరెంట్ విల్ నాట్ లిసన్ ఇఫ్ ఐ సే సంథింగ్ అనే కన్క్లూజన్కి వచ్చేస్తే వాళ్ళు ఎక్స్ప్రెస్ అయ్యారు, ఓపెన్ అవ్వరు. ఈ పాయింట్ని ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ ఇట్ వెరీ సీరియస్. ప్లీజ్ లిసన్ టు యువర్ చైల్డ్. వాళ్ళు ఇమ్మెచ్యూర్గా మాట్లాడినా, లేదు తప్పు మాట్లాడినా, ఫ్రెండ్స్ గురించి చెప్పినా, స్కూల్లో టీచర్స్ గురించి చెప్పినా, ఏది చెప్పినా ఓపికగా వినండి. అమెరికన్స్కి ఫారిన్ కంట్రీస్ పేరెంట్స్కి మనకి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు పిల్లలు చెప్పే ప్రతి సిల్లీ విషయాన్ని వింటారు. విని దాన్ని ఎనలైజ్ చేసి మంచి చెడులు వాళ్ళకి నేర్పిస్తారు. అంత క్వాలిటీ టైం మనం ఇవ్వలేకపోతున్నాం. వీఆర్ unable to spend. So please take care of that. First and foremost point is please listen to your child. వాళ్ళు సిల్లీ మాట్లాడినా, మంచి మాట్లాడినా, తప్పు మాట్లాడినా వినండి. ముందు విని కరెక్షన్ చెప్పండి. ద ఫస్ట్ సజెషన్. సెకండ్ ఈస్ ప్రాక్టీస్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. మోటివేట్ అండ్ ఎంకరేజ్ ఫర్ ఎవరీ స్మాల్ అప్రోచ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మోటివేట్ అండ్ ఎంకరేజ్ ఫర్ ఎవరీ స్మాల్ అప్రోచ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు ఏ చిన్న పనులు చేసినా, వాళ్ళ వయసుకి తగినట్టుగా ఏ చిన్న పనులు చేసినా, చిన్న డ్రాయింగ్ వేసినా, చిన్న పెయింటింగ్ వేసినా, ఇంట్లో చిన్న హెల్ప్ చేసినా, రైట్, చిన్న అప్రిసియేషన్ ఇవ్వండి. ప్లీజ్ మోటివేట్ యువర్ చిల్డ్రన్. పద్దాకలా విసిగిస్తావు, నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, ఏదో ఒకటి పాడు చేస్తూ ఉంటావు, అటు ఇటు తిరిగేస్తావు, బొమ్మలన్నీ పడేస్తావు. వాళ్ళ ఏజ్లో అవి కాకుండా ఇంకేం చేస్తారో చెప్పండి. వాళ్ళ ఏజ్లో అవి కాకుండా ఇంకేం చేయమంటారో చెప్పండి. కొన్ని వాళ్ళ ఏజ్కి అదే చేస్తారు. పాడు చేయడం, పరిగెత్తడం, తినిపేయడం, ఆడుకోవడం, అల్లరి చేయడం. కానీ ఆ చేసే టైంలో కూడా మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే దెన్ యూ కెన్ మోడల్ దెమ్ వెరీ వెల్. సో ప్లీజ్ రిమెంబర్ టు మోటివేట్ యువర్ చిల్డ్రన్ ఫర్ ఎవరీ స్మాల్ ఎఫర్ట్ వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్ గివింగ్. ఏ చిన్న పని చేసినా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. దట్ విల్ ఎంకరేజ్ దెమ్ టు డూ నెక్స్ట్ డే. థర్డ్ పాయింట్ ఇస్ సెట్ క్లియర్ బౌండరీస్ అండ్ కాన్సిక్వెన్సెస్. Set rules and boundaries for behavior, safety, age limitation. Do's and don'ts teach it. ఈ పాయింట్ దగ్గర 99% of parents are failure nowadays. Set boundaries for safety and discipline. అంటే మనం చెప్పింది వాళ్ళు వినరు, సేఫ్ కాదు అన్నా చేస్తారు, అండ్ డిసిప్లిన్ నేర్చుకో
కోపడుతుంటే నాన్న అడ్డుకోవడం, నాన్న కోపడుతుంటే అమ్మ అడ్డుకోవడం, అమ్మ నాన్న కోపడుతుంటే నాయనమ్మ తాత వెనకాల దాక్కోవడం, ఇలాంటివన్నీ వాళ్ళకి లీనియన్స్ ఇచ్చి దే మే గెట్ స్పాయిల్డ్. ప్లీజ్ రిమెంబర్, వెన్ ఒక పేరెంట్ టీచ్ చేస్తున్నప్పుడు రెండో పేరెంట్ దాన్ని అబ్జెక్ట్ చేయరు. మదర్ అండ్ ఫాదర్ ఎవరు టీచ్ చేస్తున్నప్పుడైనా రెండో వాళ్ళు అబ్జెక్ట్ చేయొద్దు. దగ్గర తీసుకుని ఏం చెప్తారులే, తర్వాత మాట్లాడతాంలే, వాడికి ఏం తెలుసులే, చిన్నపిల్లోడు అయితే అయిందిలే, చేస్తే చేశాడులే, తింటే తిన్నాడులే, ఇలాంటి వర్డ్స్ విల్ గివ్ దెమ్ ఎ రాంగ్ సపోర్ట్ ఇన్ దేర్ మైండ్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, మదర్ గైడ్ చేసినప్పుడు ఫాదరు, ఫాదర్ గైడ్ చేసినప్పుడు మదరు, సైలెంట్గా ఉండి కోఆర్డినేట్ చేయండి. ప్లీజ్ డోంట్ గివ్ ది ఆపోజిట్ రియాక్షన్స్. Love is different, responsibility is different. Please all of you remember this. Third point on discipline, safety and points of boundaries తీయండి. ఇలా చేయొద్దు అంటే చేయొద్దు, చేస్తే ఇలా హార్ట్ జరుగుతుంది, చేస్తే ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి, ఇలా మాట్లాడద్దు అంటే మాట్లాడద్దు, ఇది మంచిది తినాలి అంటే తినాలి. That kind of discipline, please set with the children. Fourth point, encourage creativity. Give them a way to creative and allow them to be with your free hand. Appreciate for small achievements. ఈ పాయింట్ ఆల్రెడీ మాట్లాడాను. కొంచెం క్రియేటివ్గా వాళ్ళు థింక్ చేసేలాగా హెల్ప్ చేయండి. అలా హెల్ప్ చేయాలి అంటే మీరు వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ రికగ్నైజ్ చేయాలి. వాళ్ళకి ఏమి ఇష్టం, వాట్ ది లైక్. ఐ థింక్ బై ద టైమ్ దే రీచ్ 4 to 5 years దే స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ దేర్ విల్స్ అండ్ విషెస్. 5-6 సంవత్సరాలు వచ్చే టైంలో మీకు చెప్తూ ఉంటారు వాళ్ళు, నాకు ఇది ఇష్టము, నేను వేయాలి, డ్రాయింగ్ వేస్తాను, పెయింటింగ్ వేస్తాను, బొమ్మలు వేస్తాను, నాకు ఫోన్ అంటే చూడడం, ఐటమ్స్ చూడడం ఇష్టం, అన్నీ ఊడదీసి రీసెర్చ్ చేయడం ఇష్టం. ఇలా ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ డు దే లైక్, వాట్ డు దే ఇష్టం. కొంచెం క్రియేటివ్గా బెటర్ థింక్ చేసేలా గైడ్ చేయండి. ఆ క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తే రేపు ఎడ్యుకేషన్లో రీసెర్చ్ ఓరియంటెడ్లో వెళ్ళగలుగుతారు. దట్ ఈస్ మై సెట్ క్లియర్ బౌండరీస్ అండ్ డిసిప్లిన్ ఫర్ సేఫ్టీ అండ్ లైఫ్. ఎంకరేజ్ క్రియేటివిటీ, మేక్ దెమ్ టు బీ క్రియేటివ్. అండ్ దెన్ ఫిఫ్త్ పాయింట్ ఇస్ టీచ్ యువర్ చైల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఇది 99% మన ఇళ్లలో మనందరం ఫెయిల్యూర్. మన పేరెంట్స్ ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, మన చిల్డ్రన్ ఎలా ఉన్నారు, ఇక్కడ రేషియోలో చాలా తేడాలు ఉన్నాయి. హౌ రెస్పాన్సిబుల్ అవర్ పేరెంట్స్, దాంట్లో 50% మనం లేము. హౌ రెస్పాన్సిబుల్ వీఆర్, దీంట్లో 50% మన పిల్లలు లేదు. అంటే ఇప్పుడు 2 generations వెళ్ళండి, మీ అమ్మ నాన్నల అలవాట్లు, మీ అలవాట్లు, మీ పిల్లల అలవాట్లు చాలా తేడా ఉంది. ఆ డిఫరెన్సెస్ చాలా ఎక్కువ లేకుండా చూసుకోండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. రెస్పాన్సిబిలిటీ, ప్లీజ్ టీచ్ దెమ్ టు బి రెస్పాన్సిబుల్. వాళ్ళ బ్యాగ్ సర్దుకోవడం, వాళ్ళ బట్టలు సర్దుకోవడం, వాళ్ళ దుప్పట్లు మడత